వరద ప్రభావిత ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. పెద్ద ఎత్తున ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేశామంటున్న మంత్రి సత్యకుమార్తో ముఖాముఖి. విజయవాడ నగరంలో వరద తగ్గుముఖం పట్టడంతో ప్రజలు అనారోగ్యం పాలుకాకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటుంది. ఏదైతే అంటువ్యాధులు కానీ ఇతరత్ర రోగాలకు వారి బారిన పడకుండా ముందు జాగ్రత్త చర్యలుగా వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. మరి మనతో సంబంధిత శాఖ మంత్రి సత్యకుమార్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ప్రజలు అనారోగ్య బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు అవి తీసుకుంటున్నారు? హెల్త్ డిపార్ట్మెంట్ పరంగా ఎలాంటి మెడికల్ క్యాంపులు పెట్టారు? ఎన్ని నిర్వహిస్తున్నారు? ముఖ్యంగా ఈ అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రతి ఇంటికి కావాల్సిన కనీసం ముందు నివారణ చర్యలు మీద అవగాహన కార్యక్రమం చేపడుతున్నాం. తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, వ్యాధుల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్తున్నాం. అయినప్పటికీ కూడా ఈ వాటర్ బోర్న్, వెక్టర్ బోర్న్ డిసీజెస్ ప్రబలే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఇంటికి కూడా కావాల్సిన కనీస మందులు అయితే జ్వరానికి, దగ్గుకి, డయేరియాకి సంబంధించిన కిట్లని 6 మందుల్ని కిట్లను తయారు చేసి 1,00,000 ఇళ్లకు పైగా ఇవ్వడం జరిగింది. ఇంకో 1,00,000 ఇళ్లకు కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కాకుండా నిల్వ ఉన్న చోట ఈ ఫీకల్ కంటెంట్ పెరగడం వల్ల కంటామినేటెడ్ వాటర్ తాగడం వల్ల ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది కాబట్టి లైమ్ ట్రీట్మెంట్ని, బయో ఎంజైమ్ ట్రీట్మెంట్ కూడా తీసుకెళ్ళి వాటిని ఆ ఫీకల్ కంటెంట్ని, మిగతా వాటి కంటామినేషన్ తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం. ఇవన్నీ కాకుండా మళ్ళీ ఒక మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నాం. 184 మెడికల్ క్యాంపులు ఇవాళ కూడా నడుస్తున్నాయి. దాదాపు 60,000 మంది ఓపీ సేవలు పొందారు. అయినప్పటికీ కూడా దాంట్లో కూడా దాదాపు 2,800, 3,000 దాకా విష జ్వరాలు బారిన పడుతుంటే ఒక 900 మంది దాకా డయేరియా బారిన పడ్డారు. దాదాపు 6,000 మంది దాకా గొంతును సంబంధిత వ్యాధులతో వస్తున్నారు. దానికి సంబంధించిన మందులు కూడా అందించడం జరుగుతోంది. ప్రతి మెడికల్ క్యాంపులో కూడా 2 మెడికల్ ఆఫీసర్లు, ఇతర ఏఎన్ఎం సిబ్బంది ఉంటున్నారు. ఇవన్నీ కాకుండా రేపటి నుంచి ఒక అవగాహన కార్యక్రమాన్ని, ఓరియంటేషన్ కార్యక్రమాన్ని తీసుకొచ్చి 450 మంది కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లని, 480 మంది కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లని నియమించడం జరిగింది. వారికి అనుబంధంగా ఏఎన్ఎంలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఇంటికి ఈ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు 32 డివిజన్లు ఎక్కడైతే ఉన్నాయో మొత్తం 150 డివిజన్లు కూడా చేస్తున్నాం. 450 మంది కమ్యూనిటీ హెల్త్ డిప్లాయ్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా అవగాహన కార్యక్రమాలు తీసుకెళ్లడం, ఎందుకంటే మేము ప్రచార మాధ్యమాల ద్వారా అన్ని విషయాల్లో చెప్తున్నప్పటికీ కూడా సామాజిక మాధ్యమాల ద్వారా చెప్తున్నట్టు ప్రజల్లో అవగాహన కలిగించాలి. చాచి కల్లార్చిన నీరు తాగాలి, ఇతరత్ర తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్తూ ఉన్నప్పటికీ కూడా ప్రజలు ఆ జాగ్రత్తలు వహించట్లేదు. కాబట్టి ఈ సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్ళి అవగాహన కార్యక్రమం చేయొచ్చు. తర్వాత డోర్ టు డోర్ డిసీజ్ సర్వే కూడా నిర్వహిస్తున్నాం. దాని ద్వారా ఎంతమంది దేన్ని బారిన పడ్డారు, విష జ్వరాల బారిన ఎంతమంది పడ్డారు, డయేరియా, వాటికి నియంత్రణ చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది. తగిన మందులు అందించే ప్రయత్నం చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి సిబ్బందిని అప్రమత్తం చేసి అవగాహన చేసి 3 రోజుల పాటు డ్రైవ్ నిర్వహిస్తున్నాం. ఈ సిబ్బంది ప్రతి ఇంటి తలుపు తట్టి అక్కడ వాళ్ళంతా మాట్లాడడం, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పడం, తర్వాత ఎవరైనా ఏ వ్యాధి బారిన పడి ఉంటే సంబంధిత అధికారులకు, పై అధికారులకు తెలియజెప్పడం, వాటిని కావాల్సిన సరైన మందులు అందించే ప్రయత్నం కూడా చేస్తున్నాం. దోమలు పెరిగే అవకాశం ఉంది. దోమకాటు కారణంగా చికెన్ గున్యా, మలేరియా, డెంగ్యూ బారిన పడుతున్నారు కాబట్టి పడే అవకాశం. మలేరియా కూడా ప్రత్యేకంగా సిబ్బంది ప్రతి వార్డుకి, డివిజన్కి 3 మలేరియా సిబ్బంది కూడా డిప్లాయ్ చేస్తున్నాం ఎల్లుండి నుంచి. అవకాశం ఉంది కాబట్టి ఇన్సెక్టిసైడల్ నెట్స్ని కేంద్ర ప్రభుత్వం పంపించే అవకాశం ఉందా, అక్కడ వాళ్ళ దగ్గర ఉన్న బఫర్ స్టాక్స్ నుంచి పంపించాల్సిందిగా కోరడం జరిగింది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి పోస్ట్ ఫ్లడ్ హెల్త్ మేనేజ్మెంట్ గురించి ఎక్స్పర్ట్ కమిటీ టీంను కూడా ఒకసారి పంపించాల్సిందిగా కోరడం జరిగింది. అలాగే అత్యవసర వైద్య సేవలు కానీ లేకపోతే మొబైల్ వాహనాలు కానీ ఏ మేర సిద్ధం చేశారు? వాటి పనితీరు ఎట్లా ఉంది? అత్యవసర వైద్య సేవలను అందిస్తున్నాం. ఎంఎంఈలు 104 104 ఏవైతే ఉన్నాయో వైద్య సేవలను అందించడం కోసం ప్రతి చోట పెట్టిన కొన్ని స్టాటిక్ ఉన్నాయి, కొన్ని మొబైల్ ఉన్నాయి. మొబైల్ మెడికల్ యూనిట్లను పెట్టడం జరిగింది. ఇతర జిల్లాల నుంచి కూడా వాటిని ఇక్కడ తీసుకొచ్చి అందించాల్సిన సేవలు అందిస్తున్నాం. కేంద్రంతో ఈ మస్కిటో నెట్స్ కాకుండా ఇతరత్ర మెడికల్ రిలేటెడ్ అంశాలు ఎలాంటి సహకారం అది తీసుకుంటున్నారు కేంద్రం నుంచి? మెడికల్ అసెస్మెంట్ టీం వచ్చిందంటే, పోస్ట్ ఫ్లడ్ అసెస్మెంట్ టీం వచ్చిందంటే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్తారు. అందుకే ఎంత తొందరగా వీలవుతే అంత తొందరగా పంపించాల్సిందిగా కోరడం జరిగింది. ఇది వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పందన. కెమెరా పర్సన్ శేషబాబుతో విఎస్ఎల్ కృష్ణ, ఈటీవీ న్యూస్, అమరావతి.